హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ మనం శాండ్విచ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో కింద రైట్ సైడ్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాని పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. వీటన్నిటిని యాక్టివ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఉడికించిన స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇక్కడ మనకు కావాల్సిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు దేనైనా స్కిప్ కూడా చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని, అలాగే ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను వీవా కంపెనీ నుంచి క్యారెట్ అండ్ కుకుంబర్ స్ప్రెడ్ యూస్ చేస్తున్నాను. ఎవరి దగ్గరైనా ఇది లేకపోతే జస్ట్ కుకుంబర్ పీసెస్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం క్యారెట్ గ్రేట్ చేసి వేసుకున్నాం కాబట్టి కుకుంబర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మయోనీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి రెండింటిని వేయడం వల్ల వాటికి మంచి థిక్నెస్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ఇవి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. సో ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి. తర్వాత తగినంత ఉప్పు అండ్ కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మన టేస్ట్కి తగినట్లు వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ శాండ్విచ్ బ్రెడ్ని యూస్ చేస్తున్నాను. నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఒక పీస్ బ్రెడ్ని తీసుకొని దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని నింపుకోవాలి. ఇలా ఫ్లాట్గా స్టఫింగ్ అంతా పెట్టుకోవాలి. దాని మీద రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని పెట్టుకొని ఇంకో బ్రెడ్ పీస్ తీసుకుని దాని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ తీసుకొని ఒకవైపున మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, దోశ పెన్నం ఉన్నా లేకపోతే చపాతీ పెన్నం ఏదైనా తీసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ని యాడ్ చేసుకొని కరిగించుకోవాలి. బటర్ కరిగాక దాని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని పెట్టుకొని రెండు వైపులా దోరగా కాల్చుకుంటే సరిపోతుంది. ఈ శాండ్విచ్ మనకి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కానీ, లేకపోతే టైం ఎక్కువ లేదనుకున్నప్పుడు, అంటే టిఫిన్స్ ఎక్కువ చేయడానికి టైం లేనప్పుడు కానీ దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగానే తింటారు. అంతే, రెండు వైపులా దూరగా కాల్చుకుంటే మన శాండ్విచ్ రెడీ అయిపోతుంది. బ్రెడ్ పీసెస్ చిన్నవి అయితే దీన్ని డైరెక్ట్గా ఇలాగే తినేసేయచ్చు. కొంచెం బ్రెడ్ పీసెస్ పెద్దవి అయితే దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని టొమాటో కెచప్తో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మన దగ్గర శాండ్విచ్ మేకర్ ఉంటే డైరెక్ట్గా దాన్ని శాండ్విచ్ మేకర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.